హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరుడు మాస్టర్ గారైన పుష్ప అమర్నాథ్ గారు బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఎనర్జీస్ లెవెల్ని ఎలా పెంచుకోవాలి, ఎనర్జీస్ లెవెల్ని ఎలా కాపాడుకోవాలి అనే 10 సూత్రాల గురించి ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే, థ్యాంక్ యూ. నా పేరు పుష్ప అమరేంద్ర. మొదటిగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల అమ్మగారుకు, ఈ జూమ్ అండ్ యూట్యూబ్లో వీక్షిస్తున్న అన్ని నా ఆత్మబంధువులకు, నా తల్లిదండ్రులకు, ఈ ప్రకృతికి, యూనివర్స్కి అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. మాస్టర్స్, నా పేరు పుష్ప అమరేంద్ర. నేను బెంగళూరులో ఉంటాను. నాకి మేడం గారు ఇట్లా మీది ఒక క్లాస్ ఇయ్యాలా అని చెప్పిందును, ఏ సబ్జెక్ట్ తీసుకుంటాము అనేది థింక్ చేసినప్పుడు నాకి తెలిసింది ఎనర్జీ గురించి మనం తెలుసుకోవాలా అనేసి. ఎనర్జీ అంటే ఏంటి? అది మనము ఖచ్చితంగా మనం ధ్యానం చేస్తా ఉండము. అయితే ఎంతసేపు ధ్యానం చేసేది 1 గంట, 3 గంటలు, 4 గంటలు అట్లా మనం చేస్తాం. వాళ్ళకి వీలైనంత టైంకి మనం చేస్తున్నాము. అయితే ఆ ధ్యానం తర్వాత ఎంతసేపు మనము ధ్యానం స్థితిలో ఉంటామా? కొంతమందికి ఏమవుతుంది అంటే, నేను ధ్యానం చేస్తా ఉండానబ్బా, అయితే నాకి ఈ ప్రాబ్లమ్ ఇంకా పోలేదు. నేను నాకి చాలా ఆలోచనలు వస్తా ఉంది. ధ్యానానికి కూర్చోనేకవుతలేదు. లేదు, చాలా కోపం వస్తా ఉంది. లేదు వేరే ఏమో ప్రాబ్లము అని మనముకి కూర్చొని చూసి లేదు లో ఫీల్ అవుతాము. ఏమీ వద్దు, ఒక ఊరికే కూర్చొనేస్తాము, ఏంటిను వద్దు అనేసి ఒక్కొక్కసారి ఒకతర బేజారనిను అనిపిస్తుంది. లేజినెస్‌ను వస్తుంది. ఇది ఎందుకు అంటే మనకి మనకు తెలిసేలేదు. ఎట్లా, ఏం చేస్తే దీన్ని ఇంకా ఓవర్‌కమ్ కావచ్చు, బయట రావచ్చు అని మనం ఆలోచన చేస్తా ఉండేటప్పుడు కొన్ని మాటలతో పోతాము. లేదు కొన్ని ఫోన్ కాల్ చేసి టైమ్ పాస్ చేసేది, ఇలాంటియంతా చేస్తా ఉంటాము. యాక్చువల్లీ ఈ ఎనర్జీ అనేది ఒక శక్తి అని అంటాము. ఇది ఎట్లా మనలా పనిచేస్తుంది? రోజువారీ జీవితంలో మనకి ఏదో శక్తి ఉంటే తానే మనము రోజువారీ జీవనం గడిపేకవుతుంది కదా! సో, అందువల్ల దీన్ని ఇంకా కొంచెం చూడండి. ఇప్పుడు జ్ఞానం లేకుండానే ఇలాంటి సిట్యుయేషన్‌కి, పరిస్థితులకి మేము ఈడుబడుతుండాము. ఆ జ్ఞానం మనం తీసుకొనేస్తే ఆహ్, కర్మ ఇది ఆ జ్ఞానం ఇంకా కర్మమే పోతుంది అనేనప్పుడు, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనకి ఎందుకు ఈ చిన్న చిన్న పనులను మనకి అయ్యేలాగా మనకి సానుకూలంగా, అనుకూలంగా మనం చేసుకోకూడదు. అందువల్ల దీన్ని మనం చూస్తాం. ఒక్కొక్కటిను మనం చూస్తాం. ఎనర్జీ అంటే నేను సామాన్యంగా మన భాషలో మనము ఎట్లా మాట్లాడతామో అట్లే చాలా డీప్‌గా, సైంటిఫిక్‌గా పోయేది వద్దు అంటేను, ఎనర్జీ గురించి కొంచెం మనం తెలుసుకోవాలి. ఎనర్జీ అంటే తెలుసు. అయితే అది ఎట్లా పనిచేస్తుంది మనలా అనేది మనకి కొందరికి తెలిసుంటది, కొందరికి తెలీదు. కొత్తోళ్ళును చాలా మంది ఉంటారు. డెఫినిషన్ ఇయ్యి అంటే మనం ఏమిస్తాం? ఎనర్జీ అంటే ఏదో ఒకటి శక్తి అని అంటాం. అవునా లేదా? సో, అందువల్ల ఈ ఎనర్జీ అంటే ఒక శక్తి అని అనొచ్చు. ఎలాంటి శక్తి? అన్ని చోట్లను శక్తి అనేది ఉంది. యూనివర్స్ అనేదిను ఒక శక్తి. అది దేంట్లో అయింది? ఒక పరమాణు ఆటమ్స్ ఇంకా అయింది. ఆటమ్స్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ ఇంకా అయిండేదే ఒక అణువుల కలయిక అని మనము చెప్తాము. ఈ అణువుల కలయిక సరి మన లోపల ఎట్లా, ఏంటి అనేనప్పుడు మేమంతా ఒక శక్తి, ఎనర్జీ బీయింగ్స్ అని చెప్తాము. అవునా లేదా? సో, మనము ఒక పదార్థము అని చెప్పొచ్చు. మన శరీరము పదార్థము అని చెప్పొచ్చు. సో, ఇప్పుడు ఒక్క మనము యావరేజ్‌గా మన లోపల ఒక్క మనిషికి
తక్కువ అంటేను ఒక రోజుకి 60,000 థాట్స్, ఆలోచనలు వస్తా ఉంటుంది, పోతా ఉంటుంది. సో, రిపీటెడ్‌గా వస్తా ఉంటుంది. మళ్ళీ వద్దన్నాను వస్తానే ఉంటుంది. సో, ఈ ఈ మెదడుల అన్ని ఆలోచనలు వస్తా ఉండేనప్పుడు కొన్ని మనము ఫిజికల్ రియాలిటీకి, మనం ఈ భౌతికానికి మనము తెచ్చుకొనేస్తాం. అది మంచిదో, చెడ్డదో, మనకు కావాలనో, వద్దో మనం ఏమి చూసేలేదు. మనం ఎట్లా థాట్స్ వస్తా ఉంటుందో, అది డౌన్‌లోడ్ అవుతా ఉంటుందో, అట్లా మన ఫిజికల్ రియాలిటీ అంటే మన లోకంలో మన ఈ శరీరంలో మనం తీసుకొని అది అయ్యేలాగా చేసేస్తాం. ఈ దీన్నే వేవ్స్ అని చెప్తారు. సో, ఈ థాట్స్‌ల ఎలక్ట్రికల్ ఎనర్జీ, మాగ్నెటిక్ ఎనర్జీ అని 2 ఉంటుంది. ఈ మాగ్నెటిక్ ఎనర్జీ ఒక్క పాయింట్ ఇంకా ఇంకొక పాయింట్‌కి జాయినింగ్ చేసేలాగా గా క్యారీ చేస్తా ఉంటుంది. థాట్‌ని క్యారీ చేస్తా ఉంటుంది. సో, ఈ థాట్ అనేది ఇన్‌ఫైనైట్ అంటే లెక్కే లేదు. ఇంత అని యావరేజ్‌గా కనిపెట్టిండేది 60,000 60,000 అనేసి. అవుతే ఎంత వస్తా ఉంది కూర్చున్నప్పుడు, నిలుచుకున్నప్పుడు, నీళ్ళు తాగుతా ఉండినప్పుడు, అక్కడాన ధ్యానం చేస్తా ఉంటేను ఆలోచనలు వస్తా ఉంటుంది. టీవీ చూస్తా ఉంటేను ఆడ రన్ అవుతా ఉంటుంది. అయితే మనకేంటి లోపల ఏదో ఒక థాట్ పోతా ఉంటుంది. అవునా లేదా? కదా! సో, అట్లుండేనప్పుడు ఈ థాట్స్ ఒక్క ఎలాంటి థాట్స్ అనేదిను సైన్సు నిరూపించింది. సో, దానికే బుద్ధ చెప్తారు. మేమేం అవుతామో అది అవుతాము. అంటే వాట్ యూ థింక్ షల్ యూ బికమ్. మనం ఏం యోచన చేస్తామో అది మనం అయిపోతాము. మనం ఏం యోచన చేస్తుంటామో అది మనం అయిపోతాము. దాంట్లో మంచి, చెడ అనేది మన థాట్స్‌కు తెలీదు. ఆమెటికి ఈ క్వాంటమ్ ఫిజిక్స్‌ల ఈ థాట్స్‌నే రియాలిటీ మేమేం థింక్ చేస్తామో అది అవుతాము అన్నప్పుడు, ఈ థాట్స్ రియాలిటీకి వచ్చేస్తుంది అనేది మహర్షులు, గౌతమ బుద్ధ అదంతా చెప్పింది ఇప్పుడిప్పుడు కనిపెడతా ఉండారు. అందువల్ల నేను ఒక్క 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మన సైన్స్ ఏం చెప్తుంది అని ఎలా అంటే, మనము ఊరికే ఏమో మాట్లాడుతా ఉండాము అనేది కాదు. మనం ధ్యానం చేస్తా ఉండాము అంటేను ఇట్ ఈస్ ఎ సైన్స్. సైన్స్ పరంగాను మనము తెలుసుకోవాల్సిండేది కొంచెం వరకు కావాలి. ఎలా అంటే చూడండి. ఎందుకు అంటే, ఇప్పుడు మనం పిల్లోళ్ళకి ధ్యానం చేయరా అని మనం చెప్పినప్పుడు, వాళ్ళు దాన్నే చాలా సులువుగా తీసుకోవచ్చు. పోమా ఎప్పుడు మీరు ఇట్లే చెప్తా ఉంటారు అని చెప్పొచ్చు. అయితే దానికొక సైంటిఫిక్ రీజన్ ఇచ్చి మనం చెప్పినప్పుడు, ఇప్పుడు ఉండే వాళ్ళకి సైన్స్ రీజన్స్ కావాలా ఎందుకు అని. ముందు పూర్వకాలంలో అయితే మేము అడుగుతా ఉండలేదు. అంటే ఇప్పుడు మనమే కానీ మన తల్లితండ్రులే ఇదొకటి చెప్తే సరే అనేసి మనము అక్సెప్ట్ చేసి చేసేవాళ్ళము. అయితే ఇప్పుడు పిల్లోళ్ళు అట్లా కాదు. ఎందుకు? ఏంటి? ఏమొస్తుంది ఇది చేస్తే? ఏం సిక్కింది మనకి? ఎందుకు చేయాలా? ఇన్ని క్వెషన్‌కి మనం ఆన్సరబుల్‌గా ఉండాల కదా! కదా! సో, అందువల్ల కొన్ని సామాన్యంగా లైట్‌గా మనం తెలుసుకుంటే వాళ్ళకి చెప్పేవారు కాదు, ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు కాదు మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. సో, మైకేల్ ఫారడే అనేసి విజ్ఞాని సైంటిస్ట్ ఏం చెప్తారంటే, శక్తి వచ్చి రూపాంతరం అవుతుంది. ఒక్క చోటు ఇంకా ఇంకొక చోటుకి రూపాంతరం అయ్యేదే శక్తి అనేసి చెప్తారు. సో, దానికి ఉదాహరణంగా ఇప్పుడు మనం విద్యుత్ శక్తి, కరెంట్ అని తీసుకుంటే, మనం కరెంటు ఎక్కడినింకా తయారవుతుంది తెలుసు. అయితే మనం అట్లే చూడగలమా? ముట్టగలమా? లేదు కదా! ఆ బల్బేస్తేదా ఆ వైర్‌ని ఇంకా ట్రాన్స్‌ఫర్ అయ్యి ఆడ మనకి బల్బ్ వెలిగేదాని వల్ల మనకి ఇది ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేసి మనకు తెలుస్తుంది. అట్లే మనము ఫుడ్ మనం తీసుకుంటున్నాము. ఆహారం తీసుకుంటున్నాము. అది ఒక ఎనర్జీ కదా! దాన్నింకాను మనకి ఎనర్జీ సిగ్తా ఉంది కదా! సో, ఆ అదొకటి. ఆమెటికి సూర్యకాంతిని ఇంకాను ఎనర్జీ తీసుకుంటాం. దాన్నే న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్తాం. ఒక్కొక్క అణువులను అపారమైన శక్తి ఉంటుంది. ఆ సూర్యరశ్మి పడి మొక్కలు
బాగా పెరిగితేనే మనకి ఫుడ్ దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది. దానికే పత్రిజీ వాళ్ళు ఏం చెప్పిండారు, సాత్విక ఆహారం అని చెప్పిండారు. డైరెక్ట్ గా ఆ సూర్యరశ్మి లోపల పోయి ఎప్పుడు మనము ఆ ఫుడ్ ని మనం తీసుకుంటామో, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి మనం తీసుకుంటామో, డైరెక్ట్ గా సూర్యరశ్మి, ఆ సూర్యశక్తి మనకి అందుతుంది, మన దేహానికి అందుతుంది. అందువల్ల శాకాహారం చాలా మంచిది. మన ఈ ఫుడ్ గురించి మాట్లాడితేనే ఒక 4 to 5 క్లాస్ తీసుకోవచ్చు నేను, అంత సూపర్ గా ఉంటుంది. సో అట్లా ఆ ఫుడ్ ని ఇంకాను మనము తీసుకోవాలి. ఎందుకంటే చూడండి, సాత్వికం అని చెప్పినప్పుడు ఉడికేసిన ఫుడ్ తీసుకునేది, దాంట్లో కొన్ని డైరెక్ట్ కొన్ని అంశాలు నశించిపోతుంది. అదే ఎప్పుడు మనము పలహారాలు, ఫ్రూట్స్ ఇలాంటివి మనము ఎప్పుడు తీసుకుంటామో అప్పుడు మన దేహంకి, మన లోపల ఉండే అంగాంగాలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మన పనినే సులువుగా కావాలా అని అనేనప్పుడు మన లోపల ఉండే అవయవాలు సులువుగా చేసేదానికి మనం ఈడిస్తే తానే అది మనకు తగ్గినట్ల పని చేసేదానికి సరిపోయేది. ఎంతమంది దీనికి ఒప్పుకుంటారు చెప్పండి? కరెక్ట్ కదా! సో అందువల్ల అన్నిటికీ సైంటిఫిక్ గా మనం ప్రూవ్ చేయొచ్చు. అది ఆహారంని ఇంకా సూర్యకాంతిని ఇంకా. సో అందువల్లనే ఇప్పుడంతా మనం ఏం చేస్తుండము, ఎలక్ట్రిక్ శక్తి కరెంట్‌ని ఇంకా ఆ వైర్‌ల కరెంట్ ఉత్పాదన అయ్యి డైరెక్ట్ మనం తీసుకోలేము. అది వైర్స్‌లో వచ్చి బల్బ్‌లో మనము ఆ వెలుగునే మనం చూస్తున్నాము. ఆమెకి ఆహారము ద్వారా మనము శక్తినే పొందుతున్నాము. అందువల్ల శక్తి నశించదు. శక్తిని మనము వర్గాయించొచ్చు, ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. సో అందువల్ల ఆహ్, ఈ ఈ ఎనర్జీ కన్జర్వేషన్ సంరక్షణ నియమం అని చెప్తారు, విజ్ఞానం చెప్తుంది. అందువల్ల ఎనర్జీ ఎట్లా మనము స్టోర్ చేయొచ్చు ఎనర్జీని అంటే, ఎనర్జీ నీదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్, సృష్టించను పడదు, నశించను పడదు. అందువల్ల నికోలా టెస్లా ఏం చెప్తారంటే, వీళ్ళు మైకిల్ ఫారడే చెప్తారు. సో ఇప్పుడు నికోలా టెస్లా ఏం చెప్తుండారు అంటే, వీళ్ళంతా చూడండి ఆల్రెడీ ఈ శక్తి అంతా ముందు ఉంది. అయితే వీళ్ళు దీనిపైన రిసర్చ్ చేసేసి ఇట్లా అనేసి మనకి చెప్పంగానే మనకి తెలిసింది కదా! సో అన్ని శక్తిను కంపనం, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ అని చెప్తా ఉండారు. ఈ బ్రహ్మాండంనే అర్థం చేసుకోవాలా అంటే అన్నిను ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అనినే చెప్తారు. అన్ని ఆలోచనలు ఒక శక్తియ తరంగాలు, ఈ వేవ్స్ అని చెప్తారు. ఈ శక్తి అంటే ఎట్లుంటుంది అంటే వేవ్ ఫామ్ లా, అలల ఫామ్ లా ఉంటుంది. సో దానికి ఒక ఉదాహరణ చెప్పకపోతే ఆనందం హై వైబ్రేషన్. అదే మనకి ఎప్పుడు కొంచెం లో ఫీల్ అవుతాము, చాలా డిప్రెస్డ్ గా ఉంటాము, చా దుఃఖంగా ఉంటాము, అది లో వైబ్రేషన్ అని చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్తారు అంటే, ఎనర్జీ మ్యాటర్ అనేసి చెప్తారు. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఇదంతా ఇంజనీర్ స్టూడెంట్, సైన్స్ స్టూడెంట్ కి తెలుస్తుంది. ప్రతి ఒక్క శక్తి, ఈ ఎనర్జీ అంటాము, అదంతా పదార్థమే అని చెప్తాము. ప్రతి వస్తువులోనూ ఒక శక్తి అనేది దాగి ఉంది అనేసి. చూడండి ఎంత బాగా ఇంటర్లింక్ కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి 5 సామ్రాజ్యాలు ఉంది కదా! ఖనిజ సామ్రాజ్యం. ఖనిజ సామ్రాజ్యంలోనూ శక్తి ఉంది అని మనం చెప్తాము. తర్వాత ఎక్కడినింకా ఎక్కడొచ్చిన్నాము, యావ స్టేజ్ వచ్చిన్నాము అనేను మనకి తెలుసు కదా! సో అట్లా ఈ ఎనర్జీ ఒక్కొక్క పదార్థములను, ఒక్కొక్క శక్తిలను ఒక్కొక్క పదార్థం ఉంది అనేసి చెప్తారు. అన్ని శక్తులు దాగి ఉంటుంది అనేసి. సో నేను చెప్పాను న్యూక్లియర్ శక్తి అనేసి. అంటే సూర్యరశ్మి ఒక్క చిన్న చిన్న అణువులోను మహాన్ శక్తి ఉండేనప్పుడు మనము మనిషి వచ్చేసి చాలా ఒక పదార్థాల కలయిక. మన శరీరంలో ఉండే పదార్థము తయారయింది వచ్చేసి మన లోపల ఉండే శక్తి నుంచే అనేసి మనము ఖచ్చితంగా చెప్పొచ్చు. సో అందువల్ల ఈ ఐసాక్ న్యూటన్ కదలికలోని శక్తి అంటే కదులుతున్న ప్రతి వస్తువులను కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ
దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, మనం నిల్చుకుంటే కానీ కూర్చొని ఉంటే అంత ఎనర్జీ, అంత శక్తి మనకి అవసరం లేదు. అదే మనం పరిగెత్తినప్పుడు ఎంత శక్తి కావాలా, అదే మనము పని చేసినప్పుడు ఎంత శక్తి కావాలా కదా. సో అందువల్ల ప్రతి ఒక్కటికు శక్తి అనేది అవసరం. ఇప్పుడు నేను ఎందుకు ఏంటి అని చెప్పని, ఇప్పుడు మనము థాట్స్ పరంగా మనము చూసేకపోతే ఫస్ట్ మనకి ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉంటుంది. ఆలోచనలు వచ్చి 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 మనకి తర్వాత మనము వర్డ్స్, నాకు ఇట్లా వచ్చిందప్ప, ఇట్లా ఆలోచనలు వస్తూ ఉంది అని మనము వర్డ్స్లో దాన్ని వేస్తాము. ఒక పదంలో మనము మాట్లాడతాము. ఆ వర్డ్స్ వచ్చేసి యాక్షన్లో వస్తుంది. సరే ఇట్లా వచ్చింది, మనం ఇది తీసుకోవచ్చా లేదా, స్టెప్స్ ఏదో ఒకటి స్టెప్స్ తీసుకుంటాం. నాకు ఇట్లా అనిపిస్తూ ఉంది, నేను చేస్తాను పని అనేసి స్టెప్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 10 లేస్తేనే ఏమాదో థాట్ వస్తే తానే దాని ప్రకారంగా మనం చేస్తాము. సో అట్లా ఏదో ఒకటి యాక్షన్లా తీసుకుంటాము. అదే యాక్షన్ రోజువారీ అదే యాక్షన్ చేస్తూ ఉంటే మన హ్యాబిట్స్గా, ఒక హవ్యాసంగా అది మారిపోతుంది. ఎప్పుడో హ్యాబిట్స్గా మారిపోతుందో అదే మన క్యారెక్టర్ అయిపోతుంది, గుణం అయిపోతుంది. సో అందువల్లనే మన తలరాత్రులుగా అదే మన తలరాత అని మనం అనుకొనేస్తాం. మనం ఏం అనుకుంటా ఉంటుంది, మనం ఏం మాట్లాడుతుంది, మనం ఏం చేస్తూ ఉంటాము, దాంట్లో చూడండి మన తలరాతలుగా మారిపోతుంది, మన క్యారెక్టర్గా మారిపోతుంది అనేటప్పుడు మీరు ఒక్కటి అవగాహన తెచ్చుకోండి. అది కరెక్టా తప్పా థింక్ చేస్తుండమా మనము అంటే, ఈ ఆలోచనలు వస్తూ ఉంది, థింక్ చేసుకుని కూర్చొనేస్తాము. హ్యాపీగా ఉంటే హ్యాపీగానే ఉండిపోతాము. లో ఫీల్ అయి ఉంటే ఎందుకో లో ఫీల్ అవుతుంది, లో ఫీల్ అవుతుంది, లో ఫీల్ అవుతుంది, లో ఫీలే అయిపోతా ఉంటాము. అది దాన్నే మన అవగాహన తెచ్చుకొని నార్మల్ స్టేజ్‌కి వచ్చేదానికి కొంతమందికి ఎన్నో రోజులు కావాలా, ఎన్నో గడియలు కావాలా, ఎన్నో టైమ్స్, ఎన్నో అవర్స్ కావాలా మనకి. అవునా లేదా? ఎందుకు మనము ఇది తెలుసుకొని ఈ నాలెడ్జ్ ఉంటేను ఈ స్థితిలోనే ఎందుకుండాలా? కదా. ఎవరైనా థింక్ చేసిండారా ఎప్పుడాದ್ರು? సో టెక్ అని మనము ఆరాంగా దీన్నే చేంజ్ చేసుకోవచ్చు. మనకు కావాలన్నట్లు మనము దాన్నే ఆ శక్తినే ట్రాన్స్‌ఫార్మ్ చేయొచ్చు. సో అందుకే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్పిండేది అందువల్లనే. దానికే పత్రి సార్ ఎంత బాగా 4 టైప్స్ ఇచ్చిండారు. మన ఆలోచనల థింకింగ్‌లో 4 టైప్స్. ఒకటి వచ్చేసి డిజాస్టర్ థింకింగ్, విధ్వంసకర ఆలోచనలు. ఇంకొకటి వచ్చేసి నకారాత్మక నెగెటివ్ ఆలోచనలు. మరొకటి వచ్చేసి పాజిటివ్ థింకింగ్, సకారాత్మక ఆలోచనలు. మిరాక్యులస్ థింకింగ్ నాలుగోది, అద్భుత ఆలోచనలు. వావ్! ఇట్లను మనకి డిఫరెన్స్ ఉందా అనేసి ఈ ధ్యానంకి వచ్చినాకనే తెలిసింది. అంతకుముందు మనకి ఇలాంటి డిఫరెన్స్ ఉంది, ఇలాంటి స్టేజెస్ ఉంది అనినే మనకి తెలీదు. అవునా లేదా? సో అట్లుండేనప్పుడు చూడండి, ఎప్పుడు ఈ విధ్వంసకరలు ఆలోచనలు వస్తే ఎట్లుంటుంది అంటే, మనము ఎడో పోవాలప్ప. అయ్యో! యాక్సిడెంట్ అయిపోతే? పడిపోతే ఈ బండి పడిపోతే ఏమయ్యేది అని లోపల లోపల భయమవుతా ఉంటుంది. అయితే స్టెప్ ఏస్తుంటాము. అయితే భయమవుతా ఉంటుంది. అయ్యో! వాళ్ళకేమాత్రం అయిపోతే హాస్పిటల్‌కి పోతా ఉండాము. ఏమో జబ్బు ఏమో వచ్చింది పోతుండము. డాక్టర్ సరిగ్గా చూడకుండా పోతే ఆపరేషన్‌కి రాసిచ్చేస్తే చూడండి థాట్స్ ఎట్లంతా వస్తా ఉంది. సో దీన్నినే విధ్వంసకర ఆలోచనలు అని చెప్తాము. ఇలాంటి ఆలోచనలు మనకి ఆహ్, ఒ వస్తుంది. వచ్చేలే అని చెప్పలేదు. అయితే ఎట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మనము చేంజ్ చేసుకోవాలా అనేదే మన టాలెంటు, మన ఈ విద్య, ఈ ధ్యానము అనేసి. నెక్స్ట్ వచ్చేసి నెగెటివ్ థింకింగ్ అనేసి, నెగెటివ్ థాట్స్ అనేసి. అంటే నకారాత్మక ఆలోచనలు. నాకీ ఈ ఈ డిసీజ్ వద్దప్పా, నాకీ ఈ ఈ రోగం వద్దప్పా, నాకీ ఈ కష్టమే వద్దప్పా, నాకీ ఈ యాక్సిడెంట్ వచ్చేది వద్దప్పా, నాకీ ఈ ఈ నొప్పినే వచ్చేది వద్దప్పా. మనమేం చెప్తుండాము? యాక్సిడెంట్ వద్దు, ఈ రోగము వద్దు. అన్నీను నెగెటివ్స్‌లే వస్తా ఉంది కదా మనకి. అట్లవుతే వద్దు, వద్దు, వద్దు అంటా ఉండేది.
మనము ఎన్నిసార్లు రిపీట్ చేస్తూనే ఉంటాము అంటే, ఆ యూనివర్స్‌కి అది నువ్వు మాట్లాడుతూ ఉండేది తప్పా, సరీనా చూసేలేదు. నువ్వు వద్దు, వద్దు, వద్దు అంటుంటావు. కాయలెలు ఈ రోగాలు వద్దు అంటుంటావు. యాక్సిడెంట్ వద్దు అంటుంటావు. దేనికి ఎనర్జీ ఇస్తుంటావు? ఆ ఎనర్జీ‌నే క్యాచ్ చేసేస్తుంది. నువ్వొద్దు అంటుండావా? అవును అంటుండావా? అది థింక్ చేసే కెపాసిటీ లేదు. నువ్వు ఇప్పుడు ఒక కరెంట్ ఉంది. ఒక వైర్ కనెక్ట్ చేస్తే దానికి కరెంట్ పాస్ ఆనే అవుతుంది. ఈడ పాస్ కావాలనా? వద్దా? ఈడ లైట్ రావాలనా? వద్దా? అది థింక్ చేస్తుందా? నువ్వు వైర్ ఇచ్చిండావు, కరెంట్ పాస్ అవుతా ఉంటుంది. కరెక్టా? ఎనర్జీ. సో, అట్లా నువ్వు పాజిటివ్ థింక్ చేస్తుండావా? నెగెటివ్ థింక్‌కి ఎనర్జీ ఇస్తుండావా? ఆ ఎనర్జీ నీకిక ఏం ఎనర్జీ అనేది డిఫరెన్షియేషన్ తేడా చూసే అంత ఇది యూనివర్స్‌ల లేదు. దానికి ఏమి తెలుసు అంటే ఎనర్జీ. దేనికి ఎనర్జీ ఇస్తుండావు? దానికి ఎనర్జీ తథాస్తు. తథాస్తు దేవతలు అని మనం చెప్పిండేది అందుకే. సో, దేనికి ఎనర్జీ ఇస్తుండావు? దానికి తథాస్తు అని చెప్తారు. దానికే పూర్వకాలంలో ఎంత బాగా ఒక్కొక్క వర్డ్‌కును వాళ్ళు ఆహ్, ఇలాంటివి అంటిపెడతా ఉంటారు. చూడు నువ్వు చెడ్డ మాటలు అంటే లేదు ఏమాದ್ರು తిడితే, ఏమాದ್ರು చెడ్డగా ఆలోచన చేస్తే పైన తథాస్తు దేవతలుంటారు. తథాస్తు చెప్పేస్తారు. అదయిపోతుంది అనేసి. కొందరు చెప్తారు, "ఇది ఏం నోరయ్యా నీది ఏం నాలుక మచ్చిగుందా నీకి? అట్లే జరిగిపోయిందే" అనిను చెప్తారు. అవునా లేదా? సో, ఇదంతా మనము ధ్యానంకొచ్చినంక ఈ ఎనర్జీ ఫార్మ్‌లా చూసుకుంటే అంతాను మూఢనమ్మికలు, బిలీఫ్ సిస్టమ్ అని చెప్పి పడేసేది కాదు. దానికే నేను ఈ సైంటిస్ట్‌లది ఎగ్జాంపుల్ మీకిచ్చింది అందువల్లదా. మనం ఎవరికే కానీ తెలిసి ఇట్లా అనేసి మనం చెప్పొచ్చు. సో, అట్లా ఈ నెగెటివ్ థింకింగ్స్‌కి మనం ఎలాంటి ఎనర్జీ ఇస్తా ఉండాము కదా! మనకు తెలుసు యాక్సిడెంట్ వద్దు, రాకూడదు అనేది తెలుసు. అదే మనం ఎక్కువగా మనమేం చేస్తున్నాము, దానికే ఎనర్జీ ఇస్తున్నాము. అయిపోతుందేమో, ఫస్ట్‌లా విధ్వంసకరం అయిపోతుందేమో అనేసి. ఈడ వద్దు, వద్దు అనేసి ఇస్తా ఉండాము. థర్డ్ వన్ వచ్చేసి సకారాత్మకంగా, పాజిటివ్‌గా ఎట్లా ఆలోచన చేస్తాము అంటే, నేను ఈ ప్రోగ్రామ్‌ని ఆర్గనైజ్ చేస్తాను. చేసేకవుతుంది అట్లా చేస్తాను. మేడం ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తా ఉండారు. ఇంతమంది జూమోళ్ళని కలెక్ట్ చేసి, అందరికును ఎంతో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉండారు కదా! ఫస్ట్ తీసుకునేది ఇంపార్టెంట్. చేసేకవుతుందా లేదా తర్వాత చూస్తాం. ఫస్ట్ స్టెప్ ఏసేది ఇంపార్టెంట్. చూడండి ఎంత బాగా ఎన్ని న్యూ మాస్టర్స్‌నంతా పిలిసి ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తా ఉండారు కదా! అందరికి ఎంత ఛాన్స్ ఇస్తున్నారు. నేను కూర్చొనుండాను బెంగుళూరులో. బెంగుళూరులో ఉండే వాళ్ళకును పిలిసి ఎంత బాగా మీ జ్ఞానం ఏముందో మాకు తెలియచేయండి అనేసి చూడండి. సో, ఒక రెస్పాన్సిబుల్ ఒక స్టెప్ ఏస్తే మాస్టర్స్ అంతా చూసుకుంటారు. అవునా? లేదా? సో, అట్లా నేను ఈ ప్రోగ్రామ్‌ని ఆర్గనైజ్ చేస్తాను. మంచిగా ఆర్గనైజ్ చేస్తాను అనుకునేది చాలా ఇంపార్టెంటు. అది ఎట్లా అవుతుందో తర్వాత చూస్తాము. మీరే చెప్పాలా. ఎట్లా మేడం ఆర్గనైజ్ చేసిండారో, ఎట్టా క్లాస్ జరుగుతా ఉంది. తర్వాత మీరు రిజల్ట్ ఇస్తారు. మీకెంత అర్థమయింది, పాయింట్స్ అంతా బాగుందా, మీరు రిజల్ట్ ఇస్తారు. అవుతే చెప్ చెప్పే వరకు నా డ్యూటీ. క్లాసు అరేంజ్ చేసే వరకు మేడం డ్యూటీ. కరెక్టా లేదా? సో, సూపర్‌గా ఆర్గనైజ్ చేస్తాము. సో, నేను కొత్త విషయాల్ని అప్పుడు నేర్చుకోవాల. పత్రిజీ సార్ మేమేమనుకునుంటిమి చిన్న పిల్లోళ్ళు ఉండేనప్పుడే ఇదంతా నేర్సేకయ్యేది. డాన్స్ గానీ, ఒక సంగీతం గానీ, వేరే ఏమే ఒక్కటి గానీ నేర్చుకునేది అంటే చిన్న విషయము, చిన్న పిల్లోళ్ళు ఉండేనప్పుడే అని అనుకుంటాము. మీకి తెలుసా 'మీ జీవితం మీ చేతుల్లో' అనే బుక్ రాసిండే లూయిస్ హెన్‌హే వాళ్ళు 70 ఏళ్ల డాన్సు చిన్న పిల్లోళ్ళని ఇంకా డాన్సు నేర్చుకోవాలా అని ఆశ ఉండింది. కాలేదు అనేసి, ఇప్పుడది నేను నేర్చుకుంటాను అనేసి సో గట్స్ షీ హాస్. 70 ఏండ్లలో పోయి డాన్స్ నేర్చుకున్నారు. దీన్ని చూసి కదా మనం మోటివేట్ కావాలా. వావ్! అన్ని పనులు మేము చెయ్యొచ్చు అనేసి. సో, వాళ్ళు నిరూపించారు. డాన్స్ నేర్చుకున్నారు. మనమేమంటే 50, 60 ఏళ్ళకే నాకీ కాళ్ళు నొప్పి అనేసి మూల కూర్చొనేస్తాము. యాక్చువల్లీ మనము ఇంకొకటి ఇకెగాయ్ అని చూస్తే జపానీస్ వోళ్ళు వాళ్ళు ఒక 60, 55, 60 అయినాక ఒక కమ్యూనిటీ వాళ్ళు గ్రూప్ చేసుకుంటారు.
ఇల్లిడిసి బయటొచ్చేస్తారు. ఎంతే మంచి ఫ్యామిలీ, ఎంతే రిచ్ ఫ్యామిలీ ఉంటేను ఆఫ్టర్ 60 అవుతేనే బయట వచ్చేస్తారు. బయట వచ్చేసి ఒక కమ్యూనిటీ అని వాళ్ళే ఒక గ్రూప్ చేసుకుంటారు. 16 ఇంకా అబోవ్ 60 ఉండే వాళ్ళంతాను ఒక గ్రూప్ కమ్యూనిటీ చేసుకొని, ఆడ వాళ్ళు ఉండేదానికి స్టార్ట్ చేస్తారు. వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకేమనిపిస్తుందంటే నేను యంగ్ అని అనిపిస్తుంది. నేనింకా చిన్న మనిషి అంటే ఏజ్‌లో ఏజ్ ఒకటి నంబరే. ఇంకా చిన్నోళ్ళు అని అనిపిస్తుంది. ఎట్లా తెలిసినా ఇప్పుడు 70 ఏళ్ళు ఉండారు అనుకోండి. 60 ఇయర్స్‌కొచ్చే 60 ఇయర్స్ ఓళ్ళు ఎవరోదంటే, "ఏయ్! ఎంత చిన్న కుర్రోడొచ్చాడప్పా! ఎంత చిన్న అబ్బాయి వచ్చారు. ఎంత ఈ చిన్న అమ్మాయి వచ్చారు" అని అనుకుంటారు. సో, వాళ్ళ పని వాళ్ళే చేసుకునే దాని వల్ల చూడండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక మిషనరీ మనము మిక్సీ, ఫ్రిడ్జ్ రన్ చేస్తా ఉంటేనే అది బాగా రన్ అవుతుంది. జస్ట్ ఆఫ్ చేసేస్తే అది రన్ అవుతుందా? లేదు. అది సర్విస్ చేస్తా ఉండాలా, రన్ చేస్తా ఉండాలా. అదే బండి మనం తీసుకుంటే అది ఎప్పుడో ఎక్కడాదో ఒక 3 మంత్స్ మనం బయట పోవాలా అంటే ఆ బైక్ గాని, కార్ గాని అట్లే పెట్టేస్తే అది రస్ట్ పడిపోతుంది. అప్పుడప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లమ్ అవుతుంది. అది కిక్ చేసి స్టార్ట్ చేయాల. చూడండి ఒక మిషనరీకే ఇట్లుండేనప్పుడు, మనము ఇంత మంచి అంగాంగాల్ని, అవయవాల్ని, ఇంత మంచి బాడీ‌ని దేవుడు ఇచ్చిండేనప్పుడు, మనము నాకి రిటైర్మెంట్ అయిపోయింది అనేసి ఆఫ్టర్ 50, 55, 60 ఒక్క చోటే ఉండేకి స్టార్ట్ చేసేస్తాము. నా చేతిలో అయిపోయింది. ఏజ్ అయిపోయిందబ్బా! ఏజ్ అయిపోయిందమ్మా! లేదు. మనము పారాడకుండా, వాకింగ్ చేయకుండా ఒకే చోట కూర్చుంటాము. మన కాలుకును అట్లే నొప్పులు స్టార్ట్ అవుతుంది. మన అవయవాలును అట్లే ఒక్కొక్కటి డిమినిషింగ్ అయ్యేదానికి స్టార్ట్ అవుతుంది. అందువల్లదా చూడండి జపానీసు ఒకప్పుడు చాలా నాగసాకి ఆడంతా బాంబేసి ఫుల్లు పాయిజనస్ అండ్ ఆ ఒక్క ఏరియా‌నే ఎంత బాగా డెవలప్ చేసి, ఎంత బాగా అందరూను అన్ని టైంలోనూ వాళ్ళు పని చేస్తారు. సో, ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పేకొస్తుంది అంటే, వాళ్ళు వాళ్ళది లైఫ్ లైఫ్ సైకిల్‌లో ఎక్కువగా 200 ఇయర్స్, 150 ఇయర్స్, 120 ఇయర్స్ వరకు బతికిండారు వాళ్ళు. ఇంకా ఉండారు జనాలు. వాళ్ళు తినేది ఏం ఎట్లా భోజనం చేస్తారంటే చాలా వెరైటీస్ ఉంటుంది. అయితే కొంచెం కొంచెంగానే టేస్ట్ చేస్తారు. అంటే రిచ్ ఫుడ్ తీసుకుంటారు. ఎక్కువ మోతాజులో తినలేదు. కొంచెంగా హెల్తీగా తింటేను చాలా హెల్త్‌కి మంచిదిగా ఉండాలా, బాగా ఉండాలా అని. చూడండి వాళ్ళు ఒక్క శరీరం పైన ఇంత బాగా వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేసేదే కాకుండా ఇంత బాగా వాళ్ళ శరీరంని చూసుకుంటారు అనినప్పుడు, మనము ఏమో తినేస్తాము, ఏమో అయిపోయా, ఎట్లో ఉన్ని అని మనము పాటిస్తా ఉంటాము కదా! సో, దానికే అహింసో పరమో ధర్మః ఎంత సింపుల్‌గా పత్రి సార్ ఇంత లోతుంది దీంట్ల. పత్రి సార్ ఏం చెప్పారు? అహింసో పరమో ధర్మః అనేసి ఎంత బాగా చెప్పేశారు కదా! సో, అహింస చేసి జీవాల్ని మనం తింటే మనకి ఉండేది ఓన్లీ ఫిజికల్ బాడీ కాదు. 7 శరీరాలుంది. మనము కోశము ఇట్లా 7 శరీరాలుంది. ఆ 7 శరీరాలకును అఫెక్ట్ అవుతుందా లేదా? ఒక్క మనిషికి ఒక జబ్బు రావాలా అంటే, మన ఆరా ఉంది కదా! ప్రభావళి ఏముంది? దానికి ఫస్ట్ టచ్ అవుతుంది. ఆ టచ్ అయ్యి అన్ని శరీరాలు దాటుకొని ఫిజికల్ బాడీకి వచ్చేదానికి 6 మంత్స్ అవుతుంది. ఎంతవుతుంది? 6 నెలలవుతుంది. తర్వాతదా మనకి ఏమో బాడీలో నొప్పులు అని తెలుస్తుంది. తర్వాత డాక్టర్‌నే కన్సల్ట్ చేస్తాం. ఇంతవరకు నువ్వు ఈ గ్యాప్‌లా ఎన్ని శరీరాలు డ్యామేజ్ అవుతా ఉంటుంది. మనకి ధ్యానంకొచ్చినంకనే దీని గురించి తెలుసుకున్నంకనే మనకి తెలుస్తుంది. అందువల్ల మనము అహింసో పరమో ధర్మః. సో, అందువల్ల మనము ఎలాంటి ఆహారము మనం భుజిస్తా ఉండాము అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ పాజిటివ్ థింకింగ్ ఇట్లా మనము యోచన చేయొచ్చు పాజిటివ్‌గా. దానికి ప్రతి ఒక్క ఫుడ్ మనం తినేనప్పుడును మనము బ్లెస్ చేసి తింటాము. మంత్రాలు చెప్పి తింటాము. ఆ ఎనర్జీ చూడండి ఎనర్జీ మనకి పూర్వీకులు ఏం చెప్పారు?
తినేక ముందు ఏదో ఒక మంత్రం చెప్పి తినాలా. ఆమెటికి లేదు ఎవరు గ్రాటిట్యూడ్ ఒక థ్యాంక్స్ చెప్పి తినాలా అని. ఆ ఎనర్జీ చూడండి ఎంత బాగా మీకు తెలుసా? థ్యాంక్స్, గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు ఒక జపానీస్ సైంటిస్ట్ మొసారో ఇమోటో అనేసి. ఎందుకు ఈ ఎనర్జీ వచ్చిండే దానివల్ల ఈ ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నాను. ఫ్లో అవుతా ఉంది, నేను ఇస్తా ఉన్నాను. సో వాళ్ళు ఏం చేశారు అంటే మనకి అప్పుడుదా మనకి తెలిసింది. ఓ మంత్రానికి ఇంతొకటి వాల్యూ ఉందా అనేది అప్పుడుదా మనకి తెలిసింది. వాళ్ళు నార్మల్ వాటర్ ఎత్తుకొని దాన్నే ఫ్రీజ్ చేసి, ఐస్ చేసేసి మైక్రోస్కోప్‌లో చూసారు. అది ఎట్లుంది అని. దాన్నే మళ్ళీ బాగా తిట్టారు. ఆ వాటర్ పార్టికల్స్‌నే బాగా తిట్టేసి, ఫ్రీజ్ చేసి మైక్రోస్కోప్‌లో చూసారు. అప్పుడు ఫోటోస్ ఎట్లా ఉంది అంటే, మనము ఒక డెవిల్‌నే చూసినట్ల భయంకరంగా ఉండే ఒక దీన్ని పిక్చర్‌ని చూస్తే ఎట్లుంటుంది అట్లుంది. ఇంకొక శాంపుల్ తీసుకున్నారు వాటర్‌నే. దాన్నే ఐ లవ్ యూ వెరీ మచ్, ఐ లైక్ యూ అని చెప్పేసి దాన్నే ఫ్రీజ్ చేసి మాలిక్యూల్ చూస్తే ఎంత మండలాకారం క్రిస్టల్‌లో ఒక స్టార్ లాగా ఎంత బాగా తెలుస్తా ఉంది తెలుసునా? సో, అట్లా బ్లెస్సింగ్స్ ఇచ్చి చూస్తే దానికి ఒక మండలాకారము. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. ఈరోజు మీరు చూడండి మొసోరో ఎమోటో అనేసి గూగుల్‌ల లేదు యూట్యూబ్‌లో కొట్టి చూడండి. వాటర్ ఎక్స్‌పెరిమెంట్ అనేసి ఎట్లుంది అనేది మనకు తెలుస్తది. నేను ఇదంతా ఫోటో చూపిచ్చి నేను పీపీటీ చూపిచ్చి నేను అందరికీ చెప్పేది నేను యాక్చువల్లీ. ఈరోజు నేను పీపీటీ తెయలేదు. సో, ఇట్లా ఎంత ఎనర్జీ ఉందండి. మనం మాట్లాడే వేవ్స్, శబ్దాలు మనము వాక్ శక్తి అనేసి, వాక్ శుద్ధి, వాక్ శక్తి అనేసి పత్రి సార్ ఎంత బాగా చెప్పారో చూడండి. సో, మనం ఏమి మాట్లాడుతా ఉంటాము. ఒక్కసారి చూడండి ఇప్పుడు చెప్తారు కదా! బాణము రామ ಯಾವುದೇ దేవుడిలో ఇడిస్తే మళ్ళీ వెనక్కి తీసుకునే కెపాసిటీ వాళ్ళకి ఉండలేదు. ఇడిసింది అంతే. సో, అట్లా మనము మాట్లాడింది ఒక్క మాట అది రైటో రాంగ్ కాదు. అది అయిపోతా ఉంటుంది. ఇంకొకటి ధ్యానం చేసి మనం మాట్లాడే మాట ఇంకా ఎంత పరిశుద్ధంగా ఉండాల కదా! ఏమంటే అది మాట్లాడే కహెలే. అది డెఫినైట్‌లీ అది అయిపోతుంది. ఈ రోజు కాదు, రేపు కాదు. అది మనం అయిండేది చూస్తాము. నేనేమంటానో అది అయిపోతుంది మేడం అనేసి ఎంతోమంది చెప్తా ఉంటారు ధ్యానంకొచ్చినాక. సో, అట్లా వాక్ శుద్ధి చాలా ఇంపార్టెంటు. సో, దేనికి ఎనర్జీ ఇస్తా ఉండాము, దీన్నే అవగతం చేసుకుంటా. ఈ జ్ఞానం మనం తెలుసుకోవాలా. అప్పుడు నేనేం చెప్పాను, లో ఫీల్ అవుతా ఉండామా, ఎట్లా అవుతా ఉండాము. అప్పుడు చక్కనేసి మనకేమవుతుంది, నాకి లో ఫీల్ అవుతా ఉండాను. నేనింకా బయట రావాలా టక్ అని. లో ఫీల్ అవుతున్నాం అని తెలిసిందా, టక్ అనేసి వేరే ఎట్లా అని నేను ఒక టెక్నిక్ చెప్తాను దానికి. సో, అట్లా బయటొచ్చేయడాల. నెక్స్టు అద్భుత ఆలోచనలు, అద్భుతంగా ఉండే ఆలోచనలు. సో, మిరాక్యులస్ థాట్స్. చూడండి మన ప్రపంచంలో చాలా కొంతమందికే మిరాక్యులస్ థాట్స్ అనేది వస్తా ఉంటుంది. నేను ఈ ఈ ఈ ఇది చెప్తా ఉండేది 1% తప్పు. ఎందుకు తెలుసునా? ఒక్క మనిషి అయి పుడితే అందరిలోనూ చాలా అపారంగా జ్ఞానం ఉంటుంది. అయితే ఇలాంటి థాట్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉండారు అని నేను చెప్తుండాను. అయ్యలే అని నేను చెప్తలేదు. సరేనా? సో, 0.1% చూడండి పత్రి సార్. సూపర్! క్లాప్స్ కొట్టాల నిజంగా. ఎందుకు తెలుసునా? చూడండి ఇలాంటి ధ్యానం అనే ఎవరును ఇంత సులువుగా, ఇంత ఈజీ ఎంత సులువుగా ఉంటుందో, ఎంతో ఈజీగా ఉంటుందో దాంట్లోనే మిరాక్యులస్‌గా సూపర్‌గా రిజల్ట్ వస్తుంది. యాక్చువల్లీ చెప్పకపోతే. చూడండి ధ్యానం అన్ ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళందరూను ధ్యానం నేర్చుకోవాలా, ధ్యానులు కావాలా, పిరమిడ్ రావాలా, పిరమిడ్‌ని ఎక్స్‌పెరిమెంట్ చేసి చూడండి వాళ్ళు బిల్షుల్ అనేసి బుక్ రాశారు. కరెక్టు. ఎంతమంది ఆ బుక్‌ని చదువుతా ఉండారు? ఎంతమంది? జితిన్ భట్ అనేవాళ్ళు వాళ్ళదే పిరమిడ్స్ అంతా చేస్తుండారు. కొన్ని కొన్ని పైరాకార్డ్ అని ఎంత ఏస్తున్నారు. ఆఫ్ కోర్స్ లేదని లేదు. ఎంతమంది దేనికి కనెక్ట్ అవుతా ఉండారు?
కదా. చూడండి పత్రిజీ సార్ ఎక్స్పెరిమెంట్ చేసి మనకందరికును ఇంట పైన పిరమిడ్ కట్టుకోవాలా, ఆ ఒక్క ప్లేస్ లో ఈ పిరమిడ్ ఉండాలా, అందరూ పిరమిడ్ లో ధ్యానం చేయాలా అని నేర్పారు. అవునా లేదా? సో అట్లా సో ఇలాంటి థాట్స్ మనము అప్పుడప్పుడు క్రియేట్ చేసేది నేర్చుకోవాలా. ఎట్లా ఎప్పుడు పాజిటివ్ గా ఉంటామో ఇలాంటి థాట్స్ వస్తుంది, దాన్నే మనము ఇంప్లిమెంట్ చేయాలా. సో మిరాక్యులస్ థాట్స్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే నేను ఈ ఈ ఇక్కడుండే అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, ఇలాంటి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, ఆమెకి వాళ్ళకి కొంచెం ఎక్కువ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళంతా వచ్చి ఈడ పని చేయొచ్చు. సో అట్లా మనం ధ్యానంకి వచ్చిండే దానివల్ల మనము ఎలాంటి థాట్స్, మేము ఎవరెవరితో మాట్లాడతాము, ఎవరి ఇంటికి పోతామో వాళ్ళంతా ధ్యానులు కావాలా. సూపర్ గా ఉంది కదా ఈ థాట్. నేను ఎక్కడ కూకుంటే ఆడ ఎనర్జీ ఫ్లో కావాలా, అందరూ మంచి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్ రిలీజ్ కావాలా. ఎంత బాగుంది కదా థాట్. మనం ధ్యానం చేస్తుండాము, ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అయితే ఇట్లా అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాయి. ఒక్క ఇన్సిడెంట్ పత్రిజీ సార్ చెప్పింది ఎనర్జీ అనే దాని వల్ల నేను దీన్నే మీకు చెప్తుండాను. పత్రి సారు వెజిటేరియన్, వాళ్ళు ఉండే ఏరియా వచ్చి హైదరాబాద్. వాళ్ళు కొన్ని చోట్ల, చాలా చోట్ల నాన్ వెజిటేరియన్ కట్ చేసేది అదంతా ఉంటుంది కదా. ఆ ఏరియాకి ఈడంతా ఉందప్ప, యాల ఎందుకు ఇంత ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ వస్తుంది, ఈడంతా చూసే కయ్యలేదు అనేసి పక్కదారిని ఇంకా పోయేవాళ్ళంట. తర్వాత అనిపించేదంట వీళ్ళకి, నేనేమో ఇట్లా పక్కదారికి పోయేసి అక్కడ ఉండేవాళ్ళు ఉద్ధారం అయ్యేది ఎప్పుడు కదా. సో అట్లీస్ట్ నా ఎనర్జీ వల్ల ఆದ್ರೂ వాళ్ళు కొంచెం కోలుకుంటే కొంచెం బాగా అవుతే ఇంకా మంచిది అవుతారు కదా అనేసి ఆ ఆ అట్లీస్ట్ ఆ ప్రాణులకి, ఆ పశు పక్షులకి ఏముంది కదా దానికాద్రును కొంచెం మంచి యోగం రాని అనేసి ఆ రోడ్లో పోయేదానికి స్టార్ట్ చేశారంట. ఎంత మంచి థాట్ కదా. సో అట్లా పోలేదు అనింటే మేమంతా నాన్ వెజిటేరియన్, మేమంతా వెజిటేరియన్ అవుతా ఉంటుమా, వెజిటేరియన్ కి వస్తా ఉంటుమా. ఇది ఎంతమంది థింక్ చేసిండారండి. అవునా? నందప్రసాద్ వాళ్ళది ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఇంట్లో అన్ని ఈ పార్ట్స్, అనిమల్ పార్ట్స్ అంతా ఉప్పు కారం వేసి బయట ఎండేసేవాళ్ళంట. వాళ్ళ ఇంటికి వీళ్ళు పోయినప్పుడు ఇట్లా చూసుకొని పోయేవాళ్ళంట. మేమవుతే వాళ్ళ ఇంట్లో నీళ్ళును తాగేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అనిమల్స్ ని మనం తింటాము, మాకిన ఎక్కువగా అనిమల్స్ తినేవాళ్ళు కొందరు ఉంటారు అనుకోండి. వాళ్ళ ఇంటికి మనం పోతామా, నీళ్ళు తాగుతామా? లేదు. సో పరిశుద్ధత పరిశుద్ధత అనుకొని ఈ పత్రి సారు చూడండి వాళ్ళ ఇంట్లో పోయి కూర్చొని వాళ్ళనే అంత మార్పాటు చేసిండారు అనేటప్పుడు మనము ధ్యానం నేర్పించకపోతే ఆడ లో ఎనర్జీ ఉంది, ఆడిపోకూడదు, ఈడిపోకూడదు, వాళ్ళ ఇంట్లో అది ఇది ఇంకా మనం చూసుకొని కూర్చుంటే వాళ్ళంతా ఇప్పుడు పైకి వచ్చేది. సో దానికి మన ఎనర్జీ, మన వైబ్రేషన్, నేను ఆరా అని చెప్పాను కదా, అది ధ్యానం చేసి ఇలాంటి థాట్స్ వేసుకొని ఎప్పుడు పవర్ఫుల్ అవుతుందో, ఇలాంటి లో దీనికి పోతేనూ మమ్మల్ని ఏమి చేయదండి. వాళ్ళతో పోతే వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు, మనకి కావాల్సిండేది అదే కదా. సో అందువల్ల ఇలాంటి అద్భుతకర ఆలోచనలు, మిరాక్యులస్ ఆలోచనలు మనము చెయ్యాలా. అప్పుడు మనకి కి అందరూను ధ్యానానికి వచ్చేదే కాకుండా అందరూను విశ్వమంతాను సుఖశాంతిగా ఎంతో బాగా వర్తిస్తుంది. ఆమెటికి ఈ శక్తి ఇలాంటి, ఇప్పుడు నేను కొంచెం డీటెయిల్స్ ఇచ్చాను. ఈ శక్తినే మనము ఒక 10 సూత్రాలు ఉంది, ఇంకా పెంచుకునేది ఎట్లా అనేది మనము నేర్చుకుంటాం. ఇప్పుడు దీన్నే ఆ ఆ, పెంచే సాధనలు అని చెప్పొచ్చు, సూత్రాలు అని చెప్పొచ్చు, స్వస్థత సుస్థితి అని చెప్పొచ్చు. ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏమి అంటే, ఫస్ట్ సూత్రం ఏమంటే సంగీతం. ఏమండి కామన్ గానే ఉంది, అందరూ చెప్పేదే మీరు చెప్తుండారు.
కరెక్ట్. నేనేం చెప్పాను? ఎంత సింపుల్‌గా ఉంటుందో అంత ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అంత సూపర్‌గా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పుష్ప అమర్నాథ్ గారికి, అనసూయ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.